లోకల్ కార్పొరేటర్ తెలుగుదేశం కార్పొరేటర్ రత్నం గారు, ఆమె పేరు కొండమ్మ రత్నంగా ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో దానికి తాళాలు వేసి జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి ఎవరైతే ఈ పిండ ప్రదానాలు పెట్టుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విశాఖ విప్ర సమాజం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. అలాంటి సందర్భంలో మేము వాళ్ళు కలిసి జాయింట్గా ఒక నాయకుడు దీనికోసం ఫాలోఅప్ చేశారు. ఆయనే సీతంరాజు సుధాకర్ గారు కలెక్టర్ గారితో మాట్లాడి దానికి ఈక్వలెంట్గా మేము తప్పకుండా స్థలం ఇస్తాము, ఆ స్థలాన్ని తప్పకుండా మీరు ఈ భవనం కోసం వాడుకోండి అని చెప్పారు. కానీ ఏంటంటే ఈ 1902 మధ్యాహ్నం జోనల్ కమిషనర్ ఆఫీసులో మేము మాట్లాడుతూ ఉండగా సీతంరాజు సుధాకర్ గారు సడన్గా అక్కడికి వచ్చి మాకు కూడా సంతోషం వేసింది, ఆయన సహాయం చేశారు కదా అని కలెక్టర్ గారి దగ్గర అన్ని చోట్ల మాట్లాడారు. అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు మాట్లాడారు. చాలామంది దీని మీద మానసిక వ్యధన చెంది వాళ్ళు మాట్లాడటం జరిగిన సందర్భంలో సీతంరాజు సుధాకర్ గారు అక్కడికి వచ్చి అనుకోని విధంగా, మేము అసలు ఊహించిన విధం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం, ఈ బంగ్లా జీవీఎంసీ ప్రాపర్టీ అన్నారు. జీవీఎంసీ 1981లోనో 82లోనో డెవలప్ అయింది విశాఖపట్నం. అప్పటికి జీవీఎంసీ 1902లో ఎవరి ప్రాపర్టీయో తెలియనటువంటి దాన్ని ఇది జీవీఎంసీ ప్రాపర్టీ, మీ ఎవరి ప్రాపర్టీ కాదు అని అన్నారు. దానికి మా మనోభావాలు చాలా దెబ్బతిన్నా కూడా ఇవాళ ఏంటంటే అక్కడ ఎవరైతే ఈ పిండ ప్రదానాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఇద్దరికి ఎమికబుల్ ఇష్యూ మాట్లాడారు. ఏంటంటే మాకు స్థలం ఏర్పాటు చేయటం, దాంట్లో స్థలం కొనుక్కుని మేము వెళ్ళిపోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్న విధంగా ఇద్దరికి కంబైన్డ్గా మంచిగా మాట్లాడారు. కానీ ఈ స్థలం మీది కాదండి అని అంటున్నారు. ఒక విషయం, మన తండ్రి గారు ఒక ఇంట్లో ఉంటే ఆ తండ్రి గారు తాతగారు ముత్తాతగారు ఆ ఇంట్లో ఉంటే ఈ ఇల్లు మీది కాదు మీరు వెళ్ళిపోండి అంటే ఎంత బాధ వేస్తుందో ఆ విధంగా ఇవాళ పరిపూర్ణంగా బ్రాహ్మణ సమాజం అంతా మానసికంగా బాధపడ్డాం, చాలా మానసిక బాధపడ్డాం. అయినా కూడా దిగమింగుకొని వెళ్ళి దగ్గరుండి ఆ కార్పొరేటర్ గారు మేము కలిసి ఒక అంగీకార పత్రం రాసుకుని వెళ్ళి దాన్ని పరిపూర్ణంగా వారి చేతులతోనే వారే దాన్ని తాళం తీసి ఇచ్చారు. ఆ తాళం జోనల్ కమిషనర్ గారు ఆవిడ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే తాళం వేశారో ఆ తాళం వాళ్ళు తీయటం వల్ల మేము కొంతవరకు ఉపశమనం, మానసికంగా ఉపశమనం. కానీ ఏంటంటే మాకు కరెక్ట్గా వాళ్ళు స్థలం ఇచ్చిన తర్వాత 5 నెలలు అన్నారు. 5 కాదు 6 నెలలైనా పర్లేదండి, ఒక నెల రోజులు అటు ఇటు అయినా 5 నెలల్లో కట్టుకుని వెళ్ళిపోవాలన్నారు. స్థలం ఇవ్వడానికి కలెక్టర్ గారు త్వరలో ఒక ఏర్పాటు చేస్తారు. ఆ స్థలం ఇస్తే ఇది కారణం ఏంటంటే మనిషి పుట్టుక ఎంత ముఖ్యమైందో మనిషి వెళ్ళిపోవటం కూడా అంత ముఖ్యమైన విషయం. వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అందరూ మనం జన్మం మరణం 2 చూసినటువంటి వాళ్ళు ఉన్నాం. ఎక్స్ప్రెషన్లో ప్రతి ఒక్కళ్ళు చూశారు, ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు కానీ ఎవరైనా కానీ చూశారు, 2 చూశారు. ఆ సందర్భంలో మనోభావాలు దెబ్బతిన్నాయి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి పిండ ప్రదానం చేయడానికి కూడా స్థలం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో విశాఖపట్నంలో 2,50,000 మంది బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంటే ఇవాళ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్థలం లేకుండా ఉండటం అనేది బాధ. అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు అక్కడ ఉన్నటువంటి సమాజానికి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రదేశం పెరిగింది, 2,500 మంది జనాభా పెరిగారు, వాళ్ళందరూ పెరగటం మనం దాన్ని గౌరవించాల్సిన అవసరం అయితే మనకుంది, వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ తాళం వేసిన విధానానికి దానికి కొద్దిగా బాధపడ్డా ఇవాళ పెద్దలు సత్యనారాయణ గారు వారి యొక్క సమక్షంలో దాన్ని తాళం ఆ వార్డుకు సంబంధించినటువంటి కార్పొరేటర్ గారు ఈ శ్రీమతి కొండమ్మ గారు, అలాగే సత్యనారాయణ గారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రదాత ఆయన సత్యనారాయణ గారు, అదేవిధంగా శ్రీ ఆనంద్ బాబు ఇంతకుముందు ఇసుకతోట సత్యనారాయణ స్వామి గుడికి కొంతకాలం ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వారు, ఇంతమంది ఉండగా అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న విషయం వాస్తవమే అయినా కూడా కానీ మాకు కూడా చాలా బాధ వేసింది. కారణం ఏంటంటే మేము అక్కడ మీటింగ్లో కూర్చునేంత వరకు సత్యనారాయణ గారు మేము కూడా మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ బిల్డింగ్ ఎవరిది అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత సడన్గా తళం తీయడానికి వెళ్ళినప్పుడు మా మనసు దెబ్బతింది. ఎందుకంటే
రాత్రి జీవీఎంసీ ప్రాపర్టీ అని రాయించారు దాని మీద. అది జీవీఎంసీ ప్రాపర్టీ కాదు. దాన్ని పరిపూర్ణంగా విప్ర సమాజం ఖండిస్తుంది. కానీ ఈరోజు శుభపరిణామం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ముందుకు రావటం, వాళ్ళందరూ కూడా మానసికంగా మాకు వాళ్ళు కొత్త బంగ్లా కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారనటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గౌరవాలు, వాళ్ళ యొక్క పరిస్థితిని మనం గౌరవించి మనకు కూడా వెళ్ళిపోవటానికే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనుకున్నాం. కానీ ఏంటంటే మా ఆస్తి మాది కాదు అన్న తర్వాత కొద్దిగా బాధ వేసింది.